అందరికీ నమస్తే. ఇగో నా చేతిలో కనిపించే ప్లాంట్ పేరు బ్రింగరాజ్ ఆర్ గుంటగలగర అంటారు తెలుగులో. దీంతో బ్రింగరాజ్ ఆయిల్ని ప్రిపేర్ చేసుకొని తలకు పెట్టుకుంటే జుట్టు బాగా పెరుగుతుంది అండ్ వైట్ హెయిర్ రాకుండా ఉంటుంది. ఈ వీడియోలో ఈ మొక్కల్ని ఎట్లా గుర్తుపట్టాలి, వాటితో ఆయిల్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ ఈ మొక్క ఎట్లా పనిచేస్తుంది అని చెప్పేసి కూడా చూపిస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ ప్లాంట్ ఎక్కువగా ఇట్లా నీళ్ళు ఉండే ప్లేస్లలో పెరుగుతుంది అండ్ కెనాల్ బట్టి పెరుగుతుంది అండ్ పొలం గట్ల బట్టి పెరుగుతుంది. పొలం గట్టు మీద కాదు, గట్టు అంచులకు పెరుగుతుంది. నేనైతే ఇంతకుముందు పొలం గట్టు దగ్గర నుంచి తీసుకొచ్చుకొని ఇంట్లో ఆయిల్ ప్రిపేర్ చేసుకొని రెగ్యులర్గా పెట్టుకుంటుంటిని. పెళ్ళికి ముందు అయితే ఇంట్లో కూడా పెంచుకొని ఇంకా ఎవ్రీ వీక్ దాంతో ఆయిల్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకునేదాన్ని అనమాట. ఇది మాకు లింబాద్రి గుట్ట నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు పురాణిపేట్ శుక్రవారం దేవి అమ్మవారి టెంపుల్ దగ్గర కూర్చొని తింటున్నాము. పిల్లలకు అదోటి ఇదోటి చూపిస్తూ తినిపించినప్పుడు కనిపించింది అనమాట. ఇంకా ఇంత తెంపిన నేను ఫస్ట్ దీన్ని ఎట్లా గుర్తుపట్టాలో చూపిస్తా. దీనికి ఇట్లా వైట్ కలర్ చిన్న పువ్వులు ఉంటాయి. ఇవి చేమంతి పువ్వు లాంటి షేప్ అన్నమాట. ఇది ఆస్ట్రేసి ఫ్యామిలీకి సంబంధించిన మొక్క కాబట్టి దీనికి ఇట్లాంటి పువ్వులే ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది సేమ్ చూడడానికి కొండాలము ఆర్ లంబడాలం లాంటి మొక్క. బట్ ఆకులు కొంచెం సన్నగా ఉంటాయి వాటికంటే. అండ్ ఆకుల మీద రెండు సైడ్లు ముళ్ళులు ఉంటాయి, చిన్న చిన్న ముళ్ళు. వాటిని ట్రైకోమ్స్ అంటారు. ఇదేమో పువ్వు పెటల్స్ రాలిపోయిన తర్వాత ఇట్లా సీడ్స్ ఫామ్ అవుతాయి. అండ్ ఈ స్టెమ్స్ కూడా కొంచెం రెడ్ కలర్ ఉండి వాటి కాడల మీద కూడా చిన్న చిన్న ముళ్ళులు ఉంటాయి. అండ్ పువ్వు డైరెక్ట్ కనుపు దగ్గర అతుక్కోకుండా చిన్నగా కాడు ఉంటుంది అన్నమాట పువ్వుకి కూడా, చూసుకోండి. అండ్ ఇవేమో ట్రైకోమ్స్ స్టెమ్స్ పైన ఉండేవి. ఇంకా ఇంత దొరికింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత నేను ఈరోజు ఆయిల్ ప్రిపేర్ చేయబోతున్నా. ఇంతకుముందు తీసుకెళ్ళింది అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 10 months నుంచి నేను ఈ ఆయిల్ యూజ్ చేయట్లేదు. ఇంకా వైట్ హెయిర్ పెరిగిపోతుంది. మెలానిన్ తగ్గిపోయినప్పుడు వైట్ హెయిర్ వస్తుంది. ఈ బ్రింగరాజ్ ఆయిల్ మెలానిన్ సింథసిస్ని స్టిమ్యులేట్ చేస్తుంది, వైట్ హెయిర్ రాకుండా చూస్తుంది అనమాట. నేనైతే అందుకే పెట్టుకుంటా. ఇవేమో నేను లాస్ట్ టైం ఇంటి దగ్గర పెంచిన చెట్లు. ఒక్క చెట్టు పెడితే చాలు ఇంకా చాలా పెరిగినాయి. అవే ఎట్లా అంటే వీటిలోనే సీడ్స్ ఫామ్ అవుతాయి నల్లగా, ఇట్లా బ్లాక్ కలర్ కనిపిస్తున్నాయి. ఇవి సీడ్స్. ఈ సీడ్స్ కింద పడి మళ్ళీ పెరుగుతాయి అన్నమాట, కొత్త మొక్కలు వస్తాయి. అండ్ ఒక్కసారి స్టెమ్ కిందికి వంగినా కూడా అక్కడ వేర్లు ఫామ్ అయ్యి కొత్త చెట్టు వస్తుంది. దీన్ని పెంచుకోవడం కూడా చాలా ఈజీ అన్నమాట. ప్లాంట్ మీద ఒకవేళ పువ్వులు లేవనుకో, పెటల్స్ లేవనుకో, ఆ సీడ్స్ చూసైనా మనం గుర్తుపట్టచ్చు. నెక్స్ట్ కొమ్మల అరేంజ్మెంట్ ఎట్లుంటుందో చూపిస్తా. ప్లాంట్ మీద కొమ్మలు ఆపోజిట్లో అరేంజ్ అయి ఉంటాయి. అండ్ ఆ నెక్స్ట్ నోడ్ మీద ఉండే కొమ్మలు కూడా వాటికి అవి ఆపోజిట్ సైడ్లో అరేంజ్ అయి ఉంటాయి. అండ్ కింద బ్రాంచెస్ తోటి కూడా ఆపోజిట్ సైడ్లో అరేంజ్ అయి ఉంటాయి అన్నమాట. అండ్ కొమ్మ మీద ఉండే ఆకులు కూడా సేమ్ అంతే, ఆపోజిట్ అరేంజ్మెంట్ అంటారు వీటిని. ఒకదానికొకటి ఆపోజిట్లో ఉంటాయి. ఇట్లా గుర్తుపట్టచ్చు దీన్ని. మెడిసినల్ ప్లాంట్స్ని ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. మనం ఒక ప్లాంట్కి బదులు ఇంకో ప్లాంట్ని యూజ్ చేస్తే చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందుకే ఐడెంటిఫికేషన్ గురించి ఇంత క్లియర్గా చెప్తున్నా నేను. అండ్ మనం ఈ కొమ్మల్ని కడగాల్సిన అవసరం లేదు. కొమ్మల నుంచి జస్ట్ ఆకుల్ని తెంపి ఒక గిన్నెలో వేసుకోవాలి. అండ్ నేనేం చేస్తున్నా అంటే వేర్లు ఉండే బ్రింగరాజ్ మొక్కల్ని అండ్ పొనుగంటి కూర మొక్కల్ని సపరేట్గా పెట్టుకుంటున్నా. అవి ఎందుకు అంటే మనం తర్వాత చెట్లు పెట్టుకోవచ్చు. చెట్లు పెట్టుకుంటే దానికి మళ్ళీ ఆకులు అయితే ఇంకా ఎప్పుడైనా అవసరం ఉంటే తెంపుకోవచ్చు కదా దాని నుంచే డైరెక్ట్గా. ఇంతకుముందు కూడా అట్లనే పెంచిన. అండ్ ఇదేమో పొనుగంటి కూర. దీని కూడా కొన్ని ఆకులు ఆ నూనెలో వేసుకోవాలన్నమాట. అంటే నూనె తయారు చేసుకోవడం ఓన్లీ బ్రింగరాజ్ తోటే కాదు, దాంట్లో కొన్ని పొనుగంటి కూర ఆకులు కూడా వేసుకోవాలి. పొనుగంటి కూర వేసుకోవడం వల్ల ఆయిల్ని తలకు పెట్టుకున్నప్పుడు కళ్ళు కూడా మంచిగా కనిపిస్తాయి అన్నమాట. అయితే ఇంత ఆకు వచ్చింది కదా, దీన్ని కడిగి ఆరబెట్టుకొని పేస్ట్ చేసిన తర్వాత ఇంకా ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడమే. అయితే ఈ ఆయిల్ ఎట్లా పనిచేస్తుంది అంటే మనకి మాడుకు పెట్టుకున్న తర్వాత ఆ మాడులో అంటే స్కాల్ప్ లోపల బ్లడ్ సర్క్యులేషన్ని ఇంక్రీజ్ చేస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ పెరగడంతో హెయిర్ గ్రోత్ కూడా ఎక్కువ ఉంటుంది అన్నమాట. హెయిర్ గ్రోత్ ఆగిపోయినా లేదంటే తగ్గిపోయినా కూడా ఈ ఆయిల్ని పెట్టుకున్న తర్వాత ఖచ్చితంగా హెయిర్ గ్రోత్ ఉంటుంది. నేనైతే దీన్ని ఇంతకుముందు ట్రై చేసిన కాబట్టి చెప్తున్నా. అండ్ ప్రూఫ్ కూడా చూపిస్తాను నేను ఒక షార్ట్ వీడియోలో. ఇప్పుడు తెచ్చిన ఆకంతా తెంపడం అయిపోయింది. దాంట్లో కొన్ని పొనుగంటి కూర ఆకులు కూడా వేసి కడిగి ఆరబెట్టిన. ఇప్పుడు గ్రైండ్ చేస్తున్నా. అయితే మనం డైరెక్ట్ ఆకుల్ని కూడా నూనెలో వేసి మరిగించుకొని నూనె ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ చాలా ఆయిల్ అవసరం అవుతుంది. ఒకటేసారి అంత ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటే పాడైపోతే మళ్ళీ వేస్ట్ కదా. అండ్ ఇట్లా పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ మునిగేంత వరకు ఆయిల్ వేసుకొని తర్వాత మరిగిస్తాను అనమాట. నేను ఎక్కువ పోస్తే ఏంటంటే ఉడుకుతున్నప్పుడు అంతా చిల్లుతుంది బయటికి. అందుకని చెప్పేసి జస్ట్ ఆకు మునిగేంత వరకు మాత్రమే ఆయిల్ వేస్తున్నా. అండ్ మనం ఏ ఆయిల్ యూజ్ చేయాలంటే యాక్చువల్గా అయితే నువ్వుల నూనె యూజ్ చేయాలి. బట్ నాకు నువ్వుల నూనెని తలకు పెట్టుకునే అలవాటు లేదు. నేను కోకోనట్ ఆయిల్ తప్ప ఇంకా ఏ ఆయిల్ని తలకు పెట్టుకోను కాబట్టి నేను ఎప్పుడు ప్రిపేర్ చేసినా కోకోనట్ ఆయిల్నే యూజ్ చేస్తాను. అండ్ స్టవ్ మీద పెట్టిన తర్వాత మనము స్లో ఫ్లేమ్ మీదనే ఉడికియాలి, హై ఫ్లేమ్ పెట్టొద్దు. అండ్ కలుపుతూనే ఉండాలి. ఎంతసేపు మరిగించాలంటే మనకి నురగ పోయే వరకు, అంటే ఆకు రసంలో ఉన్న వాటర్ అన్నీ పోయే వరకు మరిగించాలి. అప్పుడు ఇట్లా ఆకు అండ్ ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అయిపోయింది. దీనికి మాకు ఒక 15 minutes పట్టింది. నెక్స్ట్ ఏంటంటే ఇంకా వడపోసుకోవాలి.
ఏదైనా క్లాత్ యూజ్ చేసి వడపోస్తే ఆయిల్ చాలా క్లియర్గా వస్తుంది. బట్ క్లాత్కే సగం ఆయిల్ పోతుంది కాబట్టి నేనైతే స్టీల్ది జాలి యూజ్ చేస్తాను ఎప్పుడు. ఇంకా స్టీల్ జాలి పెట్టేసి వడపోస్తున్నా. వడపోసిన తర్వాత వచ్చిన ఆయిల్ ఇట్లా ఉందన్నమాట. ఇది హైలీ కాన్సన్ట్రేటెడ్ బ్రింగరాజ్ ఆయిల్. దీన్ని డైరెక్ట్ జుట్టుకు పెట్టుకోవద్దు. దీన్ని మనం 10 టైమ్స్ డైల్యూట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇంకో 10 ఇంతల ఆయిల్ని కలిపితే కానీ పెట్టుకోవద్దు అన్నమాట. ఈ ఆయిల్ని ఇట్లనే తలకు పెట్టుకున్నాం అనుకో తలనొప్పి వస్తుంది అండ్ ఆ స్మెల్ భరించలేమన్నమాట. దీన్ని డైల్యూట్ చేస్తే ఎలాంటి స్మెల్ రాదు, మంచిగా పనిచేస్తుంది కూడా. లైట్గా అవుతుంది కదా అప్పుడు, అట్లా అనమాట. అంటే పల్చగా అవుతుంది. ఇంకా వడపోయడం అయిపోయిన తర్వాత వేస్ట్ వస్తుంది చూసినావా, దానికి కొంచెం ప్రెస్ చేసి దానికి ఇంకొకసారి మళ్ళీ ఫ్రెష్ కోకోనట్ ఆయిల్ చేసి మళ్ళీ ఒకసారి ఎక్స్ట్రాక్ట్ చేస్తాను నేను. అండ్ మనం ఆకు రసంని పిండి దానికి కూడా కోకోనట్ ఆయిల్ యాడ్ చేసి మళ్ళీ మరిగించుకోవచ్చు కావాలంటే. బట్ అదంతా తలనొప్పి ప్రాసెస్. ఆకు రసంని పిండితే సగం రసము ఆ క్లాత్కి పోతుంది అండ్ చేతులు కూడా చాలా నల్లబడతాయి అన్నమాట. అండ్ అందుకని చెప్పేసి కూడా నేను ఇట్లా డైరెక్ట్ పేస్ట్కి కోకోనట్ ఆయిల్ యాడ్ చేసి ఎప్పుడు హీట్ చేసుకుంటా. దీనివల్ల వేస్టేజ్ తక్కువ, క్లీన్ చేయాల్సిన అవసరం ఎక్కువ ఉండదు అనమాట. డిష్లు ఎక్కువ అవసరం పడవు అండ్ ఈజీగా అయిపోతుంది, ఎక్కువ పని ఉండదు అనమాట. జస్ట్ హీట్ చేసుకోవడము, స్టీల్ జాలితోటి వడపోసుకోవడం, ఇంతే అనమాట. జస్ట్ ఈ రెండు కడిగితే సరిపోతుంది కదా, అదన్నమాట. అండ్ ఎవరైనా చేసుకోవాలనుకుంటే మాత్రం ఇట్లనే చేసుకోండి, ఆ క్లాత్లో పిండడం అవన్నీ చేయకండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ బ్రింగరాజ్ మొక్క హెయిర్ డై లాగా కూడా పనిచేస్తుంది. ఈ ఆకు రసం చాలా నల్లగా ఉంటుంది అనమాట. దాన్ని మనం హెయిర్కి అప్లై చేసుకున్నాం అనుకో అది హెయిర్ డై లాగా కూడా పనిచేస్తుంది. సో న్యాచురల్ హెయిర్ డై ఇది, అందుకే దీన్ని కాటుక మొక్క అని కూడా అంటారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ ఆకుతోటి పొడి వేసుకొని చాలా రోగాలు తగ్గడానికి యూజ్ చేస్తారనమాట. ఇప్పుడు ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటే జుట్టుకు మంచిది కదా, అదే ఆకుని మనం పొడి వేసుకొని దానికి పటిక బెల్లం కలుపుకొని తింటే జాండీస్ లాంటివి తగ్గుతాయి అండ్ లివర్ డిసీజ్ ఏమన్నా ఉంటే కూడా తగ్గిపోతాయి. ఈ బ్రింగరాజ్ మొక్కతోటి పచ్చడి చేసుకొని తింటారు, పప్పు లాంటివి ఏం చేసుకోరు. అయితే పచ్చడి చేసేటప్పుడు పొనగంటి కూరని యాడ్ చేస్తారు. పొనగంటి కూర చలవ చేస్తుంది, బ్రింగరాజ్ వేడి చేస్తుంది కాబట్టి రెండు కలిపి పచ్చడి చేస్తారు. ఇక మేము 2 సార్లు ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఇంత ఆయిల్ వచ్చింది, దానికి కొంచెం వేడి చేసి సీసాలో ఫిల్ చేసిన నేను జర్మనీకి తీసుకెళ్తా. అండ్ ఈ ఆయిల్ ఎట్లా పనిచేస్తుందో చెప్తా. మనము హెడ్కి పెట్టుకున్న తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ని పెంచడం ద్వారా హెయిర్ గ్రోత్ ఉంటుంది అండ్ మెలానిన్ సింథసిస్ని స్టిమ్యులేట్ చేస్తుంది కాబట్టి వైట్ హెయిర్ రాకుండా ఉంటుంది. అండ్ పొనుగంటి కూర యాడ్ చేయడం ద్వారా కళ్ళకి మంచిది అండ్ మంచి నిద్ర కూడా వస్తుంది. నేనైతే దీన్ని కొంచెం క్యాస్టర్ ఆయిల్ అన్న యాడ్ చేసి పెట్టుకుంటా, లేదంటే ఒక 4-5 స్పూన్స్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేసి కొంచెం వేడి చేసుకొని మంచిగా మర్దన చేసుకుంటే ఇంకా హాయిగా నిద్ర పడుతుంది అన్నమాట. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో నిద్రనే కరువైతుంది కదా, అందుకోసమైనా ట్రై చేయొచ్చు. అండ్ జుట్టు పొడవు ఉండాలి, అందంగా ఉండాలి, నల్లగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు చెప్పండి. సో మీకు అవైలబుల్ ఉంటే ఖచ్చితంగా ఆయిల్ ప్రిపేర్ చేసుకొని ట్రై చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. అండ్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.